నమస్కారం. ఎన్ఎంసి న్యూస్ ఛానల్ తెలుగుకి స్వాగతం. ఈ నేటి ముఖ్యాంశాలు: ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కరప మండలం కోరాడ గ్రామంలో ఇంటింటా ధ్యాన ప్రచారం చాలా అద్భుతంగా జరిగింది. మరి ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు ఇస్తూ ధ్యానం యొక్క గొప్పతనాన్ని, అలాగే ధ్యానం చేస్తే వచ్చే లాభాన్ని అద్భుతంగా విశ్లేషించారు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్రాక్షారామ వారు, అలాగే ధ్యాన భీమఖండం స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సుబ్రహ్మణ్య గుప్తా గారు, రామారావు గారు, వెంకట్రావు గారు, ముకుందం గారు, అంజన్ రామకృష్ణ గారు, తాళరేవు నుంచి డాక్టర్ భాస్కర్ రావు గారు పాల్గొనడం జరిగింది. అలానే కోరాడ గ్రామానికి చెందిన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ గాంధీ బాబు గారు మరి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ చక్కడైన అన్నప్రసాదాన్ని అందజేశారు. మరి ఈ అన్నప్రసాదాన్ని అందజేసినందుకు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మరి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఫలితం వచ్చిందంటారా? చేయడం మనవద్దంటారా? చేయడం మనవద్దంటారా? చేసాము ఫలితం వచ్చిందా చెప్పగలరా? కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతారా? వచ్చిందంటారా? 10 సంవత్సరం చేయాలి, 2 సంవత్సరం చేశారుగా, 2 సంవత్సరం చేసి ఉంటారుగా, మనం వినాయక చేసి ఉంటారుగా పోనీ, మరి అప్పుడు ఫలితం వచ్చిందంటారా? అది ఒకటే కోరుకుంటున్నామా? ఆరోగ్యం ఒకటే కోరుకుంటున్నాం. బ్రాహ్మణులు కూడా ఆశీర్వదిస్తారు. అష్టైశ్వర్య ప్రాప్తిస్తూ, ఆరోగ్య ప్రాప్తిస్తూ, పుత్రపోత సంతానస్తూ, తదాస్తు. జనన మంత్రాలు మీ క్లారిటీ చేయడానికి నేను వచ్చాను. మీ రోజు మీ మనసులో ఉన్నది క్లారిటీ చేయడానికి నేను వచ్చానమ్మా. ఓకే, డబ్బుతో మీరు ఉన్నారు, డబ్బుతో పని లేదని ఆయన అంటున్నారు. ఓకే, నేను చేస్తాను. మీ యొక్క డౌట్ క్లారిఫై చేసే క్లాస్ మీటింగ్, ఓకేనా? కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు మనం చేసే పూజలు ఫలితం పొందేమంటారా? మరి మీరు చేసే పూజలు కోరుకోకుండా చేసామని కృతజ్ఞతతో పూజ చేస్తున్నాం. ఓకే, ఇంట్లో పూజ చేసిన గుళ్ళోకి వెళ్ళారా? గుళ్ళోకి వెళ్ళి ఇచ్చారా? అంటే ఇంట్లో ఉన్న దేవుడు కదా, గుళ్ళో ఉన్న దేవుడా? మీ ఇంట్లో ఉన్న దేవుడు మీరు నమ్మలేదు, మరి నమ్మితే మీరు గుడికి వెళ్ళారు. ఇది కరెక్ట్. మనం ఆలోచన లేదు మనకి. అక్కడ కూడా వైబ్రేషన్ ఉంటుందని వెళ్తున్నారు. మరి ఇంట్లో నడిచి మీరు ఒళ్ళు పెట్టారు, అక్కడ ఆలోచన పడతారు. ఇంట్లోనే ఉంది, ఇంకా ఉందండి. ఎక్కడ చెప్పనండి, మనలో ఉంది. ఇంట్లో కూడా కాదు, మనలో ఉంది. యద్భావం తద్భవతి. మన ఆలోచన ఎలా ఉందో, మన నడవడికి ఎలా ఉందో, మన శరీర నిర్మాణం అట్లా ఉంటుంది, మన ఆరోగ్యం అట్లా ఉంటుంది.
పత్రిజీ గారు ఎంతో సాధన చేసి ఆయన మనకిచ్చారు. ఈ సాధన శ్వాస మీద చేస. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నారు వేమన్న గారు. మనం శ్వాసను గమనిద్దాం. మనలో ఉన్న భయాల్ని, దిగులుని, బెంగల్ని అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మనం ధైర్యంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా, ఇంకా జ్ఞానంగా మనం తయారవుతాం ఈ సాధన ద్వారా. సమయమే సాధన. ఎంత సమయం ఇస్తే అంత సాధన అవుతుంది. ఒక 5 నిమిషాలు ఇస్తే 5 నిమిషాలు, 10 నిమిషాలు 10 నిమిషాలు, అరగంట ఇస్తే అరగంట, గంటలు ఇస్తే గరగంట. ఎంత సాధన, ఎంత సమయం చేస్తే అంత సాధన అవుతుంది. ఒక 5 సెకండ్స్ శ్వాస మీద చేస. శ్వాసను గమనించండి. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. చెప్పేది వరకు కళ్ళు తెరవకండి. అనవసరమైన విషయాలన్నీ తెలుసుకోకుండా చెప్పండి. అనవసరమైన విషయాలు ఏమీ తెలుసుకోకుండా, ఏమీ కూడా టెన్షన్ లేకుండా ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల ఎంత వయసు అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే మీలో ఉన్న అనారోగ్యాలన్నీ మటుమాయమైపోతాయి. శ్వాస మీద చేస్తా. నోటి మౌనం మనసు శూన్యం, ముక్కులో గాలి ముక్తికి దారి, ఆనా సానా పసి శ్వాస మీద చేస్తా. కంపల్సరిగా చేసుకోవాలండి. కూర్చుని ఉంటే మనకు కుప్పలుగా మనం శక్తివంతంగా తయారవుతాం. పరిగెడితే మనం శక్తిహీనంగా తయారవుతాం. మనం ఎక్కడుంటే అక్కడ శక్తివంతంగా తయారవుతాం. ఇవే మహాభాగ్యం. శ్వాసే గురువు. గురువు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఆత్మస్వరూపుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు. ఆత్మస్వరూపుడు మనలోనే ఉన్నాడు. శ్వాస మీద ధ్యాస చేసి శ్వాస మీదే దిష్టి పెట్టాలి. అంటే శ్వాసే గురువు అంటే శ్వాస మీదే దిష్టి పెట్టాలి. గురి అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం మజ్జిగ చేసుకుంటే కామేసి మజ్జిగ చేస్తే వెన్నకి వెన్న మజ్జిగ వేరైపోతుంది. అలాగే మనం ఈ శ్వాస మీద మనం గురి పెట్టి శ్వాసను గమనిస్తూ ధ్యానం చేసుకుంటే మనలో ఉన్న అనారోగ్యాలన్నీ మటుమయమైపోతాయి. ఎలా పోతాయో కూడా మనకే తెలియదు. ఆరోగ్యం చాలా తేలిగ్గా ఉంటది శ్వాస మీద చేస్తా. చేతులు 2 క్రాస్ చేసుకుని కళ్ళు మూసుకుని కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చోవాలి. కళ్ళు మూసుకుని కూర్చుంటేనే జ్ఞానం కాదు, శ్వాసను గమనిస్తూ దిష్టి పెట్టాలి. అంటే గురి పెట్టాలి. ఆ గురే మనకి గురువు. ఎవరో గురువు కాదు, ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరండి, మనమే ఉద్ధరించుకోవాలి. భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినట్టు. కలిమి పెట్టుకోండి అమ్మా. మీ 2 చేతులు కలిమి పెట్టుకోండి. రఫ్ చేయకుండా చేతులు తీసి కళ్ళు తెరిచి మీ అరిచేతులు చూసుకోండి. 5 4 3 2 1 0. క్లాప్స్. ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సుభాష్ పత్రిజీ గారికి, సుభాష్ పత్రిజీ గారికి, సుభాష్ పత్రిజీ గారికి జై హో పత్రిజీ. ఖాళీ ఇదేనమ్మా.